श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की జై. రమణ పిరియ పురాణము పాల్ బ్రంటన్ తరువాయి భాగము. బ్రంటన్: నేను అనే అహంత మాయమొగుటయా? ఎవరైనా తన వ్యక్తిత్వ భావనను ఎలా పోగొట్టుకొనగలరు? భగవాన్: ప్రతి ఒక్కరిలోనూ ఉదయించే తలంపులన్నింటిలోనూ మొదటి తలంపు నేను అనే ఆలోచనే. ముందు మనసులో నేను అనబడే ఉత్తమ పురుష సర్వనామము మొదలైన తరువాతనే నీవు అనబడే మధ్యమ పురుష సర్వనామము బయలుదేరుతుంది. నీవు గనుక ఈ నేను అనే సూత్రమును అంటే దారమును దాని మూలమును చేరు వరకు మానసికంగా అనుసరిస్తే అప్పుడు ఈ నేను అనే తలంపు అంటే ఆలోచన మొట్టమొదటిగా ఉదయించే ఆలోచనగాను చిట్ట చివరిగా అంతరించే ఆలోచనగాను కనుగొంటావు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకొనగలిగిన విషయమే. బ్రంటన్: అలా ఒకరు తనలోనికి తాను మానసిక విచారణ జరపటము అనేది సాధ్యమేనని మీరంటారా? భగవాన్: ఓరక ఉండు అంటే నిశ్చలమైన మనసుతో ఉండు, ఆలోచనలకు తావివ్వకు. అహం లేదా నేను అనే చైతన్యమును తెలుసుకో అంటే అనుభవించు. బ్రంటన్: నేను కనులు తెరుచుకుని ధ్యానము చెయ్యవలెనా, లేనిచో కళ్ళు మూసుకుని ధ్యానము చేయవలెనా? భగవాన్: మీరు కళ్ళు తెరుచుకుని గాని మూసుకుని గాని మీకేది అనుకూలంగా ఉంటే ఆ విధంగా చేయవచ్చును. అది ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. మనస్సు కళ్ళు ద్వారా విషయములను గ్రహిస్తేనే చూడటము అనేది జరుగుతుంది. మనసు అంతర్ముఖమై ఉండి విషయములను గ్రహించకపోతే కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ అది చూడదు. శబ్దముల విషయము కూడా అంతే. నీవు వాటిపై దృష్టిని ఉంచితే వాటిని వింటావు. నీవు ఏకాగ్రతతో నీలోని హృదయము మీదనే దృష్టిని ఉంచితే నువ్వు శబ్దములను వినవు. ఆసనం విషయంలో కూడా అంతే. జ్ఞాన మార్గమునకు ఏ ఆసనము మంచిది అనే ప్రసక్తే లేదు. ఆసనము అంటే నిజానికి హృదయంలో నిలకడ కలిగి ఉండుటయే. అది అంతర్గతమైనది. ఉత్తమమైన ఆసనం హృదయంలో నిలకడ కలిగి ఉండుటయే. బ్రంటన్: మేము ప్రయత్నం చెయ్యవలెనా, ప్రయత్నము అవసరమా? భగవాన్: ప్రయత్నం లేకుండా ఎవరూ విజయాన్ని సాధించలేరు. మనోనిగ్రహము అనున్నది ఎవరికి జన్మ హక్కు కాదు. విజయాన్ని సాధించిన కొద్ది మంది తన పట్టుదల వల్ల అంకుటిత దీక్ష వల్లనే విజయాన్ని సాధించారు. మన దృష్టిని వస్తువుల వైపునకు, విషయముల వైపునకు, మేధస్సు వైపునకు త్రిపితే మనసు ఆ విషయములనే గ్రహిస్తుంది. అదే మన ప్రస్తుత దుఃఖమునకు కారణము. కానీ మనము అంతరంగంలోనికి తిరిగి మన దృష్టిని హృదయం పైనే నిలిపి ఉంచితే దాని గురించి మాత్రమే ఎరుకుతూ ఉంటాము. కావున అంతయు మనము దృష్టిని ఎటువైపు త్రిప్పుతాము అంటే బాహ్యము వైపునక, అంతరంగములోనిక, లేదా దేనిపై దృష్టిని నిలుపుతాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బ్రంటన్: మేమెలా ధ్యానము చేయవలెను? భగవాన్: మీరు తెలుసుకొనవలసిందల్లా కనులు మూసుకుని అంతరంగంలోనికి మీ శ్రద్ధను లేదా దృష్టిని ప్రసరింపచేయుటయే. బ్రంటన్: నేను దైవమును అంటే అహం బ్రహ్మాస్మి అని చింతించుట ఉపయోగకరమైనదేనా? భగవాన్: అహం అహం అని స్ఫురించే ఆత్మయే దైవము. నేను అనే ఆలోచన కాదు. దానిని గ్రహించు. దానిని గూర్చి ఆలోచించుట ద్వారా ఐయామ్ దట్ ఐయామ్. నేను నేనైనా నేను అంటే ఒకరు తన స్వస్వరూపంగా నిలిచి ఉండుటయే, ఆత్మనిష్ఠులై ఉండుటయే. ఎవరైనా ఎప్పుడైనా తన స్వస్వరూపమైన ఆత్మయే గాని వేరేమీ కాదు. ఆ సమయంలో పెంపుడు ఉడత భగవాన్ స్వపై నుండి బయటకు పారిపోవుటకై అవకాశం కొరకు వేచి ఉన్నది. భగవాన్ దాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరూ బయటకు పరిగెత్తాలని, దూసుకుపోవాలని కోరుకుంటారు. బయటకు వెళ్ళటానికి అంతు ఉండదు. అంటే బాహ్య విషయములను గురించి ఆలోచించుటకు అంతు ఉండదు. ఆనందము లోపలే అంటే అంతరంగంలోనే ఉన్నది, బాహ్యంలో కాదు. బ్రంటన్ లండన్ దగ్గరలో ఒక ప్రశాంతమైన గ్రామంలో ఉండగా భగవాన్ ఆయనకు ధ్యానంలో కనిపించి ఆయన రెండవ పుస్తకమైన ఒక సీక్రెట్ ప్యాత్
రహస్య మార్గము అనే పుస్తకాన్ని వ్రాయమన్నారు. ఆయన భగవాన్ అనుగ్రహం వలన ఒక ప్రవాహంలాగా రచన సాగింది. ఫలితంగా 9 పుస్తకాలు వెలువడ్డాయి. వీటన్నింటిలోనికి తన క్వెస్ట్ ఫర్ ఓవర్ సెల్ఫ్, పరమాత్మకే అన్వేషణ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన భగవాన్ సన్నిధిలో పొందిన అనుభవాలన్నింటినీ సాధకులకు మార్గం చూపడం కోసం, ఎలా ఆచరణలో పెట్టాలి అనేది తెలపటం కోసం వెల్లడించారు. 1938 లేదా 39లో పాల్ బ్రంటన్కు రమణాశ్రమ నిర్వాహకులకు మనస్పర్ధలు వచ్చినవి. దాని వలన భగవాన్ హాలులో బ్రంటన్ నోట్స్ వ్రాసుకోవటానికి వీలు లేకపోయింది. ఇది ఆయనకెంత కోపాన్ని కలిగించిందనంటే అసలు ఆశ్రమ సమీపంలోనే ఆయన ఉండలేకపోయారు. ఆయన వెళ్ళిపోయారు మైసూరు మహారాజు గారి సహకారంతో, అంటే ఔదార్యంతో. 1947 వరకు భారతదేశంలో ఉన్నారు. కానీ ఆయన భగవాన్ తోటి ఎప్పుడూ సంబంధం కొనసాగించారు. ఆయనకు భగవాన్ పట్ల పరిపూర్ణమైన భక్తి, శరణాగత భావం ఉన్నాయి. ఆయన తన్మయత్వంతో వ్రాసే లేఖల ద్వారా భగవాన్తో ఎల్లప్పుడూ సంబంధం కలిగి ఉన్నారు. ఒక లేఖలో బ్రెంటన్ ఇలా వ్రాసారు: భగవాన్, నేను అంటే ఆత్మ ఎల్లవేళలా నా హృదయ కుహరంలో నన్ను కలుస్తూ ఉంటారు. భగవాన్ కూడా పాల్ బ్రెంటన్ అంటే ఆపేక్షగా ఉండేవారు. ఒకరోజు హాలులో ఉండగా భగవాన్ బాహాటంగానే చెప్పారు: పాల్ బ్రెంటన్ గురించిన ఆలోచన నా మనసులోనికి వస్తుంది. పాల్ బ్రెంటన్ కూడా భగవాను తలుచుకుంటున్నట్లు రూఢీగా చెప్పగలను. సరిగ్గా అదే సమయంలో ప్రపంచంలో అంటే భూగోళంలో ఆవలి వైపున పాల్ బ్రెంటన్ ఒక ప్రవచనము అంటే ఉపన్యాసము ఇవ్వబోతూ భగవాన్కు ఒక వందనాన్ని సమర్పించుకున్నారట. మరోసారి హాలులో ఉండగా భగవాన్ పోస్టులో ఒక పాంప్లెట్స్ అంటే కరపత్రము అందుకున్నారు. ఆ పత్రంలో పాల్ బ్రెంటన్ రాసిన సూక్తి వాక్యం ఒకటి ముద్రింపబడింది. భగవాన్ దాన్ని పెద్దగా చదివారు. అందులో పాల్ బ్రెంటన్ ఇలా వ్రాసారు: నేను పూర్ణమైన శాంతిలో ఉన్నాను. అహం అంటే అహంకారము, వ్యక్తిత్వము ఇంకా ఉన్నది, కానీ అది పూర్తిగా రూపాంతరం చెందింది. నా విలువలేని వ్యక్తిత్వం కంటే చాలా ఉన్నతమైనదేదో నా చైతన్యంలో అంటే మనస్సు ఉదయించి నేను నాకుగా మారుతుంది. నేను కళ్ళు చెదిరే కాంతి సముద్రము మధ్యలో ఉన్నాను. నేను పవిత్రమైన ఆనందపు ఒడిలో ఉన్నాను. దైవ అనుగ్రహము పూర్తి శరణాగతితో వేడుకున్నప్పుడు మాత్రమే దిగివచ్చి అవతరించి పనిచేస్తున్నది. అది లోపలి నుండే పనిచేస్తున్నది. ఎందుకంటే దైవము అన్ని జీవుల హృదయాలలో ఉంటారు కనుక. దాని గుసగుసలు అంటే మర్మర ధ్వనులు అంటే సున్నిత శబ్దము కేవలం శరణాగతితోనూ ప్రార్థనతోనూ పరిశుద్ధమైన మనసులోనే వినిపిస్తాయి. హేతువాదులు, ధార్మికులు అది అంటే నవ్వుతారు. నాస్తికులు దానిని నిరసిస్తారు, తిరస్కరిస్తారు. కానీ అది ఉన్నది. అది జీవుని పరిధిలోనికి, చైతన్యములోనికి దైవము దిగిరావటమే, అవతరించుటయే. అది ఒక ఊహించరాని, ముందుగా చెప్పలేని శక్తి యొక్క రాకడయే అంటే రావటమే. అది విశ్వంలోని నిశ్శబ్దం నుండి వినవచ్చే గొంతుకయే, సర్వమే. అది దాని నిబంధనలను అనుసరించి ప్రామాణికమైన అద్భుతాలను చేయగలదు, అంటే జరుగునట్లు చేయగలదు. ఈ సంఘటన అనుదినము రమణులతో డే బై డే విత్ భగవాన్ అనే పుస్తకంలో రాయబడింది. 1952లో మహర్షి సమాధి చెందిన పిదప పాల్ బ్రంటన్ రమణాశ్రమమునకు వచ్చారు. అది ఎంతో చక్కగా ఉన్నది. ఎందుకంటే భగవాన్ భౌతికంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ ఆయనకు ఏమీ తేడా కనిపించలేదు. మునుపు భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు కూడా బ్రంటన్ రమణుల ఆధ్యాత్మిక సన్నిధిలోని మునిగిపోయి ఉండేవారు. ఆయన సన్నిధిలో బ్రంటన్ సద్గురువు శరీరమును వీడుట వలన మా అనుబంధం తెగిపోలేదు, మా మధ్య పరస్పర అనుసంధానము నిరోధింపబడలేదు. ఆయన ఇంకా నాలో ఒక ఉదాత్తమైన శక్తి వలె రక్త మాంసాదులతో కూడిన
శరీరముతో సంబంధము లేని ఒక ఉనికి వలె, జ్ఞాన ప్రకాశము వలె ఉన్నారు. కాని ఆయన నాలో ఉండుట మాత్రము స్పష్టము. ఆయన మహర్షిని సర్వోత్కృష్టమైన దైవశక్తికి శుద్ధమైన మార్గంగా ఆరాధించేవారు. ఆయనను యువ సాధకులకు ఒక సందేశం ఇవ్వమని కోరినప్పుడు ఆయన ఇలా అన్నారు: నిరంతరాయంగా నేనెవరును అనే విచారణను కొనసాగించండి. దేహేంద్రియాలతో ఈ నేను అనే వ్యక్తిత్వము ఎలా మిళితమ అవుతుందో, గాఢ నిద్రలో ఎలా హృదయంలో ఉండిపోయి ఆత్మసుఖాన్ని అనుభవిస్తుందో బాగా విశ్లేషించండి. నేను అనే ఆలోచన ఏ మూలము నుండి ఉత్పన్నమవుతుందో కనుగొనడానికి తీవ్ర ప్రయత్నము చెయ్యండి. ఎల్లప్పుడూ ధ్యానమును కొనసాగించండి. మీ దృష్టిని అంతరంగంలోనికి మళ్లిస్తూ ఉండండి. ఏదో ఒక రోజున ఈ ఆలోచన చక్రము యొక్క వేగము తగ్గి అంతరజ్ఞానము గూఢముగా ఉదయిస్తుంది. దానంతట అదే తెలియబడే ఆ సహజ జ్ఞానాన్ని అనుసరించు. నీ ఆలోచనలను కనిపెట్టు. అది నిన్ను చివరకు నీ లక్ష్యమైన సంశయముల ఊగులాట లేకుండా స్థిరముగా ఉండు. శాశ్వతమైన ఎడతెగని శుద్ధ చైతన్యమునకు అంటే ఆత్మ సాక్షాత్కారమునకు నడిపిస్తుంది, అంటే చేరుస్తుంది. 1963లో ఆత్మ సాక్షాత్కారము పొందిన తరువాత పాల్ బ్రంటన్ సున్నితమైన శాంతిని ప్రసరించే పవర్ స్టేషన్ గా అయినారు. ఆయన అంతర ప్రకాశము యొక్క సౌందర్యము ఎంతో మంది సాధకులను ఆకర్షించింది. సత్యమైన ఆధ్యాత్మిక అనుభవము కోసము అనేక సంవత్సరములు ఎడతెగకుండా సాగించిన అన్వేషణలో ఎన్నిటికిని పట్టు వదలని, నిరాశ చెందని ఆయన ఉత్సాహాన్ని మనము చూడవచ్చును. ఈ అనుభవము ఆయనకు మహర్షి యొక్క ప్రథమ దర్శనంలోనే కలిగినప్పటికీ అది అనేక సంవత్సరాల పాటు నిగూఢంగా మరుగున పడి, అంటే కప్పబడిపోయి ఉన్నది. దానిని ఆయన సొంతం చేసుకొనడానికి ఆయన అనేక సంవత్సరాల పాటు కఠినమైన జారిపోయే ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించవలసి, అంటే నడవవలసి వచ్చింది. ఆయన నూతన సాధకులను కలిసినప్పుడల్లా అంతరంగంలో విచారణ కొనసాగించాలని, సద్గురు యొక్క పవిత్రమైన బోధను దృఢంగా ఆచరణలో పెట్టాలని నొక్కి వక్కాణించేవారు. ఆయన ఇలా వ్రాసారు: మానవ సహజమైన అన్ని లోపములు, దోషములు నాలో ఉండినవి. అంటే ప్రయాణంలో దారిలో, రోడ్డు పక్కన, మార్గ మధ్యములో ఎన్నోసార్లు పడిపోయాను. నా అంతట నేనే నిలదొక్కుని ప్రతిసారి చిట్ట చివరకు లక్ష్యాన్ని సాధిస్తాను. 1970 దశకంలో అపాపంత్ అనే ఆయన ఇంగ్లండులో భారత రాయబారిగా ఉండేవారు. మారిస్ ఫ్రిడ్మన్ పుణ్యమాని అంటే అతడు అప్పటికే భగవానుకు గొప్ప భక్తుడు. లండన్లోని భారతీయ విద్యా భవన్లో భగవాన్ చిత్రపటాన్ని ఆవిష్కరించడం ద్వారా భగవాన్ పట్ల తన కృతజ్ఞతను వ్యక్తపరచాలనుకున్నారు. చాలా ఎక్కువ మంది సభకు వస్తారని అంచనా వేయబడింది. ఆ ఉత్సవాలలో భాగంగా ఒక జ్ఞాపకార్థంగా ఒక పత్రికను అచ్చువేశారు. ఆ ఆలోచన వచ్చిన నాటి నుండి నన్ను సంప్రదించడం ప్రారంభించారు. పాల్ బ్రంటన్ ను ఆహ్వానించవలసినదిగా, ఆయనను ప్రధాన ఉపన్యాసకునిగా ఉంచవలసినదిగా నేను సలహా ఇచ్చాను. తను రావడానికి బదులుగా ఒక వ్యాసాన్ని ఆ పత్రికలో ముద్రించడానికి పంపారాయన. తన గురువు రమణులను ఆరాధనాపూర్వకంగా స్మరిస్తూ వ్రాసిన గొప్ప వ్యాసమది. నేను దానిని ఆశ్రమ పత్రిక అయిన మౌంటైన్ పాత్ లో కూడా ముద్రింపచేశాను. నేను ఆయన నివాసంలోనికి అడిగిడి మహర్షి సగము మంచము వరకు జరగిలబడి సగము కూర్చుని ఉన్నట్లున్న భంగిమలో చూసి 40 సంవత్సరములు గడిచిపోయినవి. అంత సుదీర్ఘ కాలము తరువాత చాలా జ్ఞాపకాలు కొంతవరకు మరుగున పడిపోతవి, లేనిచో పూర్తిగా కనిపించకుండా పోతవి. కానీ నేను ఈ విషయంలో పూర్తి నిజాయితీతో చెప్పగలను, ఆ మూడింటిలో ఏమీ జరగలేదని. అందుకు భిన్నంగా ఆయన ముఖము,
శరీరము, పరిసరాలు అప్పుడెంత స్పష్టంగా చూశానో ఇప్పుడు కూడా అంతే స్పష్టంగా నాకు జ్ఞాపకం ఉన్నది. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటనంటే, ధ్యాస సమయంలో ఆయన ప్రకాశవంతమైన సన్నిధి మొదటి రోజున ఎలా ఉందో ఈ రోజున కూడా అలాగే అంతే నిజంగా స్పష్టంగా ఉన్నది. ఒక చెప్పుకోదగిన అంటే విశిష్టమైన భక్తుడు విశిష్టమైన సద్గురువును ప్రశంసిస్తున్నారు. 1960లో నేను రమణాశ్రమమునకు వచ్చే సందర్శకుల బాగోగులు చూస్తుండేవాడిని. నేను ఒక గైడ్ వలె వారిని చూడవలసిన ప్రదేశాలన్నీ తిప్పి చూపించేవాడిని. పాశ్చాత్యులు చాలా తక్కువగా వచ్చేవారు. నేను వారిని ఇష్టపడేవాడిని. ఎందుకంటే సాధకుల మధ్య ఉండాలని నాకు ఆతృతగా ఉండేది. పాత భక్తులతో గడపడానికి ఎంత ఆత్రంగా ఉండేవాడినో, మహర్షిని ఆయన బోధలను వెతుక్కుంటూ వచ్చే కొత్త సాధకులతో సమయం గడపడానికి అంతే ఉత్సాహంతో ఉండేవాడిని. వారిలో కొద్దిమంది పాల్ బ్రంటన్ సూచన వల్ల ఇక్కడకు వచ్చామని వెల్లడించేవారు. ఆయన తప్పనిసరిగా వారితో కంచి శంకరాచార్యుల వారి వద్దకు వెళ్ళండి. ఆయన సజీవ శరీరంతో ఉన్న సత్యమే సుమా, అంటే దైవమే సుమా. అన్నిటికంటే ముఖ్యంగా రమణాశ్రమానికి వెళ్ళండి. శరీరము లేని సత్యము అక్కడ ఉన్నది. దానినే మీరు అనుభవించాలి. నేను పాల్ బ్రంటన్ కు ఉత్తరాలు వ్రాసేవాడిని. ఎందుకంటే భగవాన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలియజేసింది ఆయనే కాబట్టి. ఆయన సలహాలు సూచనలు పొందాలనుకునేవాడిని. నేను ఆయనకు ఎన్నోసార్లు ఆశ్రమానికి వచ్చి ఉండవలసినదిగా ఆహ్వానిస్తూ లేఖలు వ్రాసిన సమాధానమేమీ వచ్చేది కాదు. కానీ నేనిక్కడకు సందర్శకులుగా వచ్చే ఆయన స్నేహితుల ద్వారా ఆయనకు ఉత్తరాలు పంపుతుండేవాడిని. ఆ లేఖలలో ఒక దానిలో నేను ఆయననిలా ప్రశ్నించాను. బ్రంటన్, మీరు మహర్షిని పని, జ్ఞానము గురించి అడిగారు. మీరు భగవాన్తో అడవిలో ఉన్న ఆశ్రమములో ఉన్నారు. మేము జీవన యానానికై అంటే జీవన భృతికై ప్రపంచంలోనికి వెళ్లి డబ్బు సంపాదించుకోవాలి. కావున నేను ఎలా జీవించాలి? మీకు భగవాన్ స్వయంగా పనికి, జ్ఞానానికి భేదం లేదని చెప్పారు. కావున మీకు ఈ విషయంలో స్పష్టత ఉండి ఉంటుంది. అది కాస్త నాకు తెలపండి. జవాబుగా ఆయన క్లుప్తంగా అందంగా ఉన్న లేఖను ఒక మిత్రుని ద్వారా పంపారు. పనులు నీకు వాటంతటవే సంభవిస్తాయి కదా. ఇప్పుడు పనులను నువ్వే చేస్తున్నాననుకుంటున్నావు, కానీ అది తప్పు. పనులు నీ ద్వారా జరుగుతున్నవి, నేనే చేస్తున్నాను అనే భావము నుండి నా ద్వారా జరుగుతున్నవి అనే భావనకు రా. రమణ మహర్షి దైవశక్తి లేదా మహోన్నత శక్తి ప్రవహించడానికి ఉన్న నిర్మలమైన మార్గము వంటివారు. నువ్వు, నేను కూడా అంతే. ఈ మహర్షులు, మహాత్ములు, మెస్సయ్యలు కూడా దైవశక్తి ప్రవహించడానికి దారులు మాత్రమే. నువ్వు, నేను కూడా అంతే. మహర్షుల వలె మనము కూడా మార్గముగా మారి దైవశక్తిని మన గుండా ప్రసరింపచేస్తే పనికి, జ్ఞానానికి తేడా లేదు. నీ ద్వారానే పనులు జరుగుతున్నాయనే ఉద్దేశం నీకు కలిగిన క్షణమే అంతా తేలికగా మారిపోవటం నువ్వు చూస్తావు. జీసస్, నీకు నువ్వే వెలుగువి కావాలి అన్నారు. నీలోని భారం ఏమిటి? నేను పనులు చేస్తున్నాననే కర్తృత్వ భావన, జరిగిపోయిన కాలపు జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు, ఇవన్నీ కలగలిపి నీలో భారాన్ని కలిగించుతవి. వాటిని వదిలివైచి మహోన్నత శక్తికి శరణాగతి చెందు. నీవు ఎంత తేలికగా మారతావో, అంటే నీలోని భారం మొత్తం తొలగిపోయి ఎంతో తేలికైన భావం నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. నేను ఎన్నిసార్లు ఆశ్రమానికి వచ్చి ఉండమని ఆహ్వానించినా ఆయన ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ ఆయన చనిపోయిన తరువాత ఒక నెల రోజులకు ఆయన సెక్రటరీ నుండి లేఖ వచ్చింది. గణేశన్, నేను ఎన్నో పనులలో ఉండుట చేత మీకు ముందుగా వ్రాయలేకపోయాను. బ్రంటన్ చనిపోవటానికి కొద్ది గంటల ముందు ఆయన నన్ను పిలిచి గణేశన్ కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ వ్రాయి అని చెప్పారు. తర్వాత న్యూయార్క్ దగ్గరలో బ్రంటన్ యొక్క సంస్థ అంటే ఆశ్రమము విజ్డమ్స్ గోల్డెన్ రాక్ అంటే జ్ఞానపు బంగారు రాయిని సందర్శించే గొప్ప భాగ్యము నాకు కలిగింది. ఆ సంస్థకు ఆయన పేరు పెట్టాలని అక్కడి వారు అనుకొనగా ఆయన దానికి అంగీకరించలేదు.
డామియాని అనే భారతీయుడు బ్రంటన్ యొక్క ప్రవచనము కొరకు అక్కడ ఏర్పాటు చేసి ప్రముఖంగా కనిపించే చోట బ్రంటన్ యొక్క పెద్ద ఫోటోను పెట్టారు. బ్రంటన్ కు తన ప్రవచనం ఇచ్చే చోటును ముందు రోజే అక్కడ ఏర్పాట్లను ముందు రోజే చూసే అలవాటు ఉన్నది. తన ఫోటోను అక్కడ చూసినప్పుడు దానిని అక్కడి నుండి తొలగించి మా సద్గురు చిత్రాన్ని అక్కడ ఉంచండి అన్నారు. ప్రపంచం నలుమూలలకు చెందిన ఆధ్యాత్మిక సాధకులు పాల్ బ్రంటన్ కు ఎంతగానో రుణపడి ఉంటారు. వేద కాలాల నుండే నీలోనికి తిరిగి నీలో ఉన్న దైవాన్ని దర్శించు, అదే నీవు అని చెప్తున్నప్పటికీ, అంటే ఘోషిస్తున్నప్పటికీ మనకెవరికి ఏమి చెయ్యాలో తెలియదు. జీసస్ దైవరాజ్యము నీలోనే ఉన్నది అని చెప్పినప్పుడు కూడా ఆ మాటలను వాటి భావాన్ని అవగాహన చేసుకున్న వారు లేరు. ఇప్పుడు పాల్ బ్రంటన్ ద్వారా భగవాన్ సందేశమైన లోనికి తిరుగు, హృదయంలోనికి చూడు, నిశ్చలంగా ఉండు, అహం నేను అనేదే దైవమని తెలుసుకో అనేది మనకు లభిస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय।